తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. లక్ష్యంగా పెట్టుకున్న డబుల్ డిజిట్ దక్కకపోయినా సాధించిన సీట్లలో మాత్రం సీనియర్లు పాగా వేయడంతో ఇప్పుడు కేంద్ర మంత్రులు ఎవరవుతారనే అంశంపై జోరుగా ప్రచారం సాగుతుంది. కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కించుకునేందుకు కమలం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈసారి కేంద్ర మంత్రిత్వ పదవి ఎవరిని వరిస్తుందనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి నుంచి బరిలో దిగిన ఈటెల రాజేందర్ ఆది నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లి విజయదుందుభి మోగించారు. అలాగే చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు గెలుపొందారు. వీరంతా రాష్ట్రానికి సంబంధించి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే కావడంతో ఎవరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి ఎంపీలుగా గెలిచారు. వారికి తోడు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ రేసులో ఉన్నారు. ఈ 8లో 3 లేదా 4 పదవులు తెలంగాణకు దక్కవచ్చని తెలుస్తుంది. గత కొంతకాలంగా బీసీలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ పాలిటిక్స్ చేసిన బీజేపీ ఇప్పుడు 3 వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. బీసీ, రెడ్డి, వెలమ 3 వర్గాలకు పదవులు దక్కనున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.